ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని బాధపడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆయన అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి కాలం గడిపేసి తర్వాత ఆయన మూడు రాజధానులు కాదు కదా, ఎక్కడ కానీ మూడు ఇటుక పిల్లలు పెట్టిన పాపను కూడా పోలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాజధాని అవసరం లేదు, రాజధాని ఎందుకు, రాజధాని దేశానికి ఉంటుంది కానీ రాష్ట్రానికి ఎందుకు ఉంటుంది అని పిచ్చి పట్టి ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అమరావతి లేక ఆంధ్ర రాష్ట్రము తల్లి లేని బిడ్డలాగా ఒక అనాథలాగా ఉండేది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంటులో బిల్లు పెట్టి పాస్ చేయించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఒక తల్లి వచ్చిందని చెప్పి ఎంతో సంతోషపడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఏదో ఒక పిచ్చి పదం వాడుతూ గుంటూరు నుంచి గా తీసుకోండి, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆయనకి పిచ్చి పట్టి ఏది మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఆయన పార్టీ కాదు కదా, ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా పోయి 0 కావచ్చు, ఒకటైనా నిలబడవచ్చు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధాని అంటే మరి వాళ్ళున్న 2-3 ఎంపీలు మద్దతు తెలుపకుండా అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కానీ, నేషనల్ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ అన్ని పార్టీలు మద్దతు తెలిపితే మరి వైసీపీ పార్టీ ఎంపీలు 2-3 మాత్రము మద్దతు తెలుపకుండా ఏమీ చెప్పకుండా పార్లమెంట్లో నుంచి పారిపోయిన పరిస్థితి ప్రజలందరూ చూశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ఉండకుండా తరిమి కొట్టే టైం దగ్గర పడింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఎలాగో కర్ణాటకలో ఉంటాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు తిరగబడి ఆయన తరిమి కొట్టకముందే ఆయన ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. మనకి అమరావతి క్యాపిటల్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యము. దానివల్ల మనకి భవిష్యత్తులో చాలా మంచిగా ఇదవుతుంది. మా పిల్లలు ఎక్కడెక్కడో పోయి వేరే స్టేట్లలో చదువుతా అంటే మీకు రాజధానే లేదని చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అందులో మా పిల్లలే మాకు చెప్పారు, బెంగళూరులో చదువుతా, మీకు క్యాపిటల్ లేదు, ఏం లేదు, ఇక్కడొచ్చి ఎక్కడో చదువుతున్నారు మీరు అని. ఇప్పుడు చాలా సంతోషంగా గర్వంగా ఉంది మనకు అమరావతి క్యాపిటల్ వచ్చినందుకు. పిల్లలకి భవిష్యత్తులో చాలా మంచిగా ఉపయోగాలన్నీ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియపరుస్తున్నాను.